ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. ఇక రెవెన్యూ ఉద్యోగి తమ మాజీ సర్పంచ్ ఇద్దరితో కలిసి కార్యాలయంలోకి కంప్యూటర్ గదిలోకి విలువైన పత్రాలను తారుమారు చేస్తున్నట్లు అనుమానించిన ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులు హరి బండారం బహిర్గతం చేశారు. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో రెవెన్యూ ఉద్యోగి హనుమంతు బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ పొట్కా నాయక్తో కలిసి కంప్యూటర్ గదిలో భూములను సంబంధించిన విలువైన పత్రాలను అవకతవకలకు పాల్పడుతూ దొంగిలిస్తున్నారంటూ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అర్ధరాత్రి ఇక్కడ మీ ఇద్దరు ఏం చేస్తున్నారని, సామాన్యులకు ఏమైనా పత్రాలు కావాలంటే నానా తిప్పులు పెడుతూ కాలయాపన చేస్తారని బీఆర్ఎస్ నాయకులు పొట్కా నాయక్ అనే వ్యక్తి అర్ధరాత్రి కార్యాలయంలో ఎందుకు రావాల్సి వచ్చిందని, స్వయంగా ఆయన కంప్యూటర్ల గదిలో ఏం చేస్తున్నాడు, ఎన్ఎస్యుఐ నాయకులు వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. రెవెన్యూ ఉద్యోగి బొట్కా నాయకుడిని పోలీసులకు అప్పగించారని, సమగ్ర విచారణ జరిపి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫామ్ 7, 8 ఏవైతే వచ్చి ఉన్న సందర్భంలో కొన్నిసార్లు మేము అరౌండ్ ఇట్లా కూడా పనిచేస్తున్నాం. తక్షణమే మనం ఫిర్యాదు చేసి పోలీసు వాళ్ళతో విచారించి 100% నన్ను తెలుసుకోవాలి కదా, తెలుసుకున్నాక జనరల్ గా వర్క్ చేసేటప్పుడు సందర్భంలో